ఈరోజు వీడియోలో నా ఫ్రాక్ డిజైన్స్ చూపిస్తున్నాను. అంటే నేను పెద్ద గొప్ప డిజైనరు, ఇంత సూపర్ ఉన్నాయా, అంత సూపర్ ఉన్నాయా అని కాదు. నేను వేసుకునే డ్రెస్సెస్ కొంతమంది అడుగుతూ ఉంటారన్నమాట. డిజైన్స్ చూపిస్తే ఆ స్క్రీన్ షాట్స్ తీసుకొని రిఫరెన్స్ కోసం మేము వాడుకుంటాము అని అన్న వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట. అయితే ఇవన్నీ అంటే కొన్ని ఉన్నాయి, మొత్తం 12, 13 బాక్సెస్ ఇలా ఉంటాయి నా బట్టలు. నాకు బట్టలు అంటే పిచ్చండి, చాలామందికి తెలుసు కదా. నేను ఒక్కదాన్నే అయితే మెయింటైన్ చేయను. ఇదిగోండి వెనకాల ఉన్న ఈ ముగ్గురు కారణం. వీళ్ళు ముగ్గురికి నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. అందుకే ఏం చేస్తుంటాను అంటే మేము నలుగురం నా డ్రెస్లు అట్లా షేర్ చేసుకుంటాం అనమాట కదా. సో ఫస్ట్ ఫ్రాక్స్ చూపిస్తున్నాను. అండ్ ఇంకొక థింగ్, నా బట్టలు ఫస్ట్ నేను ఒక 1-2 అవర్స్ ఓన్లీ షూట్స్కి వేసుకుంటానండి. చాలా నచ్చితే ఒక 2-3 సార్లు రిపీట్ చేస్తాను. వాటిని నాకు తెలిసిన వాళ్ళకి, అంటే నేను డైరెక్ట్గా చూసి నీడ్ ఉన్న వాళ్ళకి నేను ఎప్పుడూ గివ్ అవే ఇస్తూనే ఉంటానండి. ఇన్ని డ్రెస్సులు నేనేం చేసుకుంటాను, గివ్ అవే ఇస్తూ ఉంటాను. అండ్ మా కజిన్స్, ఇదిగో మా సిస్టర్స్, మేమంతా షేర్ చేసుకుంటూ ఉంటాం. నావి నాకు సఫిషియెంట్గా సరిపోతాయి. అన్నీ నేను లోపల ఏం పెట్టుకోను, గివ్ అవే చాలామందికి ఇస్తుంటా. చాలామంది నాకు కామెంట్స్, అంతేకాకుండా మెయిల్స్ కూడా పంపిస్తున్నారు. ఫస్ట్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసిన తర్వాత ఆలోచిస్తాను. బట్ ఎవరికైతే అవసరమో నేనైతే వాళ్ళకి ఇస్తున్నాను నా సైడ్ నుండి. ఫస్ట్ చూస్తున్న ఫ్రాక్ ఇది సింగిల్ పీస్. దీనికి ప్యాంటు దుపట్టా ఏమి ఉండదు. ఇది కొంచెం అంటే పార్టీ వేర్ టైప్లో వేసుకునే ఫ్రాక్ అనమాట. పింక్ కలర్, దీని మీద జర్దోజీ కాదనుకుంటా, ఇది థ్రెడ్ మీద చిన్న పర్ల్ వర్క్ లాగా వచ్చింది. ఇది బాగుంటుంది. 3/4 లెంత్ కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది. ఈ ఫ్రాక్ నేను తీసుకున్నది గోపికాస్ ఫ్యాషన్ స్టూడియోలో చాలా బాగుంటుందండి. క్లాత్ క్వాలిటీ బాగుంటుంది, డిజైన్స్ వెరైటీస్ కూడా చాలా ఉంటాయి. ఇది ఫస్ట్ ఫ్రాక్. నెక్స్ట్ ఇది మీకు అందరికీ తెలుసు, నేను షీ నీడ్స్లో తీసుకున్నాను. 1699 అనుకుంటా కాస్ట్ వచ్చేసి. ఇది లోపల మనకి కంప్లీట్గా ఇలా ఫ్రాక్ టైప్లో వస్తుంది. దీని మీద మనకి ఓవర్ కోట్ వస్తుంది. నేను యశు సేమ్ తీసుకున్నాం. యశుదేమో లైట్ గ్రీన్ కలర్, నాదేమో ఇలా బ్రిక్ ఆరెంజ్. ఇంత పెద్ద గేరా వచ్చేసి దీని మీద తీసుకున్నాను. షీ నీడ్స్కి వెళ్ళాలి అనుకుంటే మీరు ఏఎస్ రావు నగర్కి వెళ్ళండి, చాలా వెరైటీస్ దొరుకుతాయి. ఇది శారీ అండి. శారీని ఇలా డిజైన్ చేసి కుట్టించుకున్నాను. మన దగ్గర దొరుకుతాయి కదా 300-400 రూపీస్ శారీ. ఇలా కుట్టించుకుంటే బాగుంటుంది. చూడండి కిందంతా మీకు హ్యాండ్కి ఇలా వస్తుంది అనమాట. ఇది నాకు స్టిచ్ చేసింది పిఆర్ బొటిక్ ప్రసన్న స్టిచ్ చేసింది. తనే డిజైన్ చేసి స్టిచ్ చేసింది అనమాట. మొత్తం వెనకాల కూడా ఇలాగే వస్తుంది. దీనికి మొత్తం కంప్లీట్గా మనకి జిప్ వస్తుంది అనమాట, కింద వరకు కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. సేమ్ ఇది కూడా శారీ తీసుకొని, నర్సింగ్లో శారీ తీసుకొని ఇలా స్టిచ్ చేసాం. రెండు సేమ్ డిజైనే, బట్ బాగుంటాయి, చాలా కంఫర్టబుల్గా. ఎన్నిసార్లు ఉతికినా ఏం కాదు. కుచ్చిళ్ళతోనే అందం. నెక్ మొత్తం ఈ కుచ్చి వచ్చింది చూడండి, చాలా బాగుంటుంది వేసుకుంటే. నెక్స్ట్ ఇది గుంటూరు సఖీ మ్యాచింగ్ షాపీలో తీసుకున్న క్లాత్. అండ్ ఫ్యాబ్రిక్స్ కోసం అయితే నేను గుంటూరు సఖీ మ్యాచింగ్ షాపీ, నెక్స్ట్ ఆరాధ్య సిల్క్స్కి వెళ్తూ ఉంటాను. ఆరాధ్య మ్యాచింగ్ షాప్లో చాలా బాగుంటాయి క్లాత్స్ అండ్ రీజనబుల్ రేట్స్లో ఉంటాయి. దీనికి ఇలా మనకి కుచ్చు వస్తుంది, కింద పట్టీలాగా వచ్చేసి. ఇది మటుకి బెల్ట్ టైప్లో వస్తుంది అన్నమాట. ఇలా మన నడుముకి ఎంత కావాలో అంత సెట్ చేసుకోవచ్చు. ఇలా టాజిల్స్ వస్తాయి అండ్ కుచ్చు హ్యాండ్స్ వస్తుంది. ఇవన్నీ స్క్రీన్లో నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ ఫ్రాక్ కుట్టడానికి మనకి 4 to 5 మీటర్స్ పడుతుంది. వెనకాల దీనికి కూడా జిప్ వస్తుంది. ఇది పోట్లీ బటన్స్, దీన్ని కుట్టింది బాజిద్ గారు. దీనికి కూడా వెనకాల జిప్ వస్తుంది. ఈ క్లాత్ తీసుకుంది ఇది నేను ఇంకా వేసుకొనే లేదు, ఎందుకంటే హ్యాండ్స్ కొంచెం లూజ్ ఉన్నాయి, కుట్టు పెట్టాలి అనుకుంటున్నా, మర్చిపోతున్నా. ఈ పోట్లీ బటన్స్ వల్ల అందంగా కనిపిస్తుందండి నెక్. శారీ క్లాత్తో వచ్చేస్తుంది ఇది. దీనికి కూడా ప్యాంట్స్ ఏం అవసరం లేదు, ఇక్కడ నీ లెంత్ దాటి కొంచెం కింద వరకు ఉంటుంది. అలాగే ఇది ఆరాధ్య సిల్క్స్లో తీసుకున్న క్లాత్. ఇది కూడా కంప్లీట్ అంబ్రిల్లా వస్తుంది. ఇది కూడా కుట్టింది వాజిద్ గారే. అండ్ దీనికి స్టార్ నెక్ వస్తుంది.
వెనకాల నెక్ బాగుంటుంది చూడండి. దీనికి ఇట్లా బటన్ వచ్చేసి జిప్ వస్తుంది. అలా వస్తుంది. దీనికి నేను కింద వైట్ లెగ్గిన్ వేసుకుంటా. నెక్స్ట్ ఫ్రాక్ గోపికాస్ ఫ్యాషన్ స్టూడియో లింగంపల్లిలో తీసుకున్నాను. నా దగ్గర ఉన్న మోస్ట్లీ కలెక్షన్స్ రెడీమేడ్ అన్నీ ఇంకా గోపికాస్ ఫ్యాషన్ స్టూడియోలోనే ఉంటాయి. కొంచెం కాస్ట్లీ, నేను ఒప్పుకుంటా. అండ్ ఇది కూడా ఒకటి, నేను మామూలుగా ఇది చూడండి, ఈ నెక్కి ఈ డిజైన్కి ఈ హ్యాండ్స్ ఎందుకో నాకు సూట్ అవ్వలేదు అనిపించింది. కొంచెం అంటే యంగ్స్టర్స్ ఉంటారు కదా, 15, 16, 20 ఇయర్స్ పిల్లలకైతే బాగుంటుందేమో అనిపించింది. ఇది ఒకటి కట్ చేయిస్తాను. అండ్ ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇక్కడంతా మనకి జిగ్జాగ్ టైప్లో వచ్చిందనమాట. చాలా పెద్ద గేరా. ఇది ప్యూర్ కోటా, చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఏ సీజన్లో అయినా వేసుకోవచ్చు. ఇది కూడా గోపికాస్ ఫ్యాషన్ స్టూడియో. వెనకాల మళ్ళీ మనకి రెగ్యులరే, స్పెషల్ ఏం లేదు, చిన్న ఓపెన్ వచ్చింది. ఇది శ్రీవల్లి కలెక్షన్స్. నాకు యశుకి సేమ్ ఉంది. ఇది 3 పీస్ సెట్. బట్ అసలు ప్యాంట్ వేసుకున్నా వేసుకోకపోయినా కనిపించదండి, లాంగ్ లెంత్ ఉంటుందన్నమాట. ఇదంతా థ్రెడ్ వర్క్ వచ్చింది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 2250 ఎంతో పడింది. ఇది హ్యాండ్స్కి ఇలా వస్తుంది. సింపుల్ లేస్ వచ్చేసి రోజంతా వేసుకున్నా కంఫర్ట్గా ఉంటుంది. ఫ్రాక్ టైపే ఉంటుంది. యాక్చువల్లీ ఇది 3 పీస్, బట్ నేనైతే ఫ్రాక్ లాగానే వేసుకుంటా. ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్రాక్. నేను కూడా చాలాసార్లు వేసుకున్నాను. కుచ్చిళ్ళు వచ్చేసి ఎలాస్టిక్ వస్తుంది. ఇది మీరు స్టిచ్ కూడా చేయించుకోవచ్చు సేమ్ డిజైన్లో. ఇది జామ్దారీ వీవింగ్లో వచ్చిందనమాట. హ్యాండ్లూమ్ క్లాత్ పైన మనం స్టిచ్ చేశారు కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఇక్కడ చూడండి, సింపుల్గా యోక్ పార్ట్కి చిన్న చిన్న స్టిచ్చెస్ వచ్చి ఇలా వచ్చింది. నెక్ దగ్గర కూడా మొత్తం మనకి కుచ్చిళ్ళు వచ్చాయి. ఈ క్లాతే కాస్ట్లీ అండి, జామ్దాని వచ్చింది కాబట్టి మనకు కాస్ట్ పడుతుంది. నెక్స్ట్ ఇది కూడా మాధవి గారి దగ్గర తీసుకున్న కట్ పీసెస్ శారీయే. ఎంత చూసారా గేరా ఎంత వచ్చిందో. నేను, మా చిన్న చెల్లి, నిధి అందరం వేసుకున్నాం దీన్ని. ఈ హ్యాండ్స్ బాగుంటాయి, గోట్ హ్యాండ్స్ లాగా పెట్టేసి అక్కడ ఇక్కడ పఫ్ వస్తుంది. వెనకాల నేనేం జిప్ పెట్టేయలేదు, ఫిట్టింగ్ మామూలుగా ఉంటుంది, కొంచెం లూజ్ ఫిట్టే ఉంటుంది అనమాట. ఇలా నాట్స్ పెట్టించాను. దీనికి కూడా యాక్చువల్లీ ప్యాంట్ అవసరం లేదు, బ్లాక్ లెగ్గిన్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇది ఒక స్పెషల్ ఫ్రాక్, కొంచెం కాస్ట్లీ ఫ్రాక్. ఇది నా బర్త్డేకి మమత డిజైన్ చేసి గిఫ్ట్గా ఇచ్చింది, మమ్ము డిజైనర్స్ నలగన్లా. ఇదిగోండి, దీని హ్యాండ్స్ ఇలా ఉంటాయి. చాలా చాలా కాస్ట్లీ ఫ్రాక్, బాగుంటుంది. దీన్ని యాక్చువల్లీ డ్రై వాష్కి ఇవ్వాలి. ఇప్పుడు పక్కన పెట్టేసి డ్రై వాష్కి ఇస్తాయి. ఎందుకంటే మొన్న కుకరీ చేసినప్పుడు ఈటీవీ అభిరుచి షూట్కి వేసుకున్నప్పుడు కొంచెం ఇవన్నీ పడ్డాయి. డ్రై వాష్కి తనకి తానుగానే క్లాత్ తీసుకొని కలర్ డై చేయించి ఇలా డిజైన్ చేసిందనమాట. సింపుల్ నెక్, వెనకాల మనకి ఇలా జిప్ వస్తుంది. ఇది చూడండి, ఈ ఫ్రాక్ నేను ఎప్పుడు వేసుకున్నానంటే ఈటీవీ అభిరుచి 10th యానివర్సరీకి వేసుకున్నాను. ఇది నేను తీసుకుంది గోపికాస్ ఫ్యాషన్ స్టూడియో కొత్తపేటలో తీసుకున్నాను. కంప్లీట్గా చినియా క్లాత్ వచ్చేసి ఇక్కడ కోట్ లాగా మనకి ఓన్లీ యోక్ పార్ట్ వరకే ఇది డిజైన్ వస్తుంది. మనకి మొత్తం థ్రెడ్ వర్క్, పర్ల్ వర్క్ అండ్ చిన్న బీడ్స్ వర్క్ వస్తుంది. హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది. హ్యాండ్స్కి లైనింగ్ ఉండదు. మీరు సేమ్ ప్లెయిన్ చినియా క్లాత్ తీసుకొని ఇలా వర్క్ కూడా చేయించుకోవచ్చు. ఈ కట్ హైలైట్, బ్యాక్ అంతా ఇలా వస్తుంది. ఇది 2 పీస్ సెట్ ఫ్రాక్ దాంట్లో వచ్చేసింది. ఇది నేను తీసుకున్నది వస్త్రధారాలో సునీతక్క దగ్గర తీసుకున్నాను, కుక్కట్పల్లి బ్రాంచ్లో. ఇలాంటివి బాగుంటాయి. మల్ చందేరి క్లాత్, ఇది కొంచెం కాస్ట్లీ ఫ్యాబ్రిక్, లుక్ చాలా బాగుంటుంది. దీనికి దుపట్టా కూడా ఉంది. ఇది నేను తీసుకున్నది కనకదుర్గ హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో తీసుకున్న క్లాత్. 200 రూపీస్ మీటర్ పడుతుంది. 5 మీటర్స్ తీసుకున్నాను. రమణ స్టిచ్ చేశాడు దీన్ని. ఇంత పెద్ద గేరా వచ్చేస్తుంది. స్కాలప్ నెక్ వస్తుంది పైన, హ్యాండ్స్ కూడా స్కాలప్ వస్తుంది అనమాట.
ఇది ఫ్రాక్ లాగానే వేసుకుంటారు. దీని కింద కావాలంటే లెగ్గిన్ కూడా వేసుకోవచ్చు. కలంకారీ ప్రింట్ వచ్చేసి మంగళగిరి క్లాత్ అనమాట. ఇది ఎప్పుడు బాగుంటుంది. అండ్ ఇవన్నీ గోపికాస్ ఫ్యాషన్ స్టూడియోనే. ఈ ఫ్రాక్ కూడా చాలా మంది అడిగారు నన్ను. నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. నాకు 3/4 లెంత్ ఉండేసి ఇంత పెద్ద గేరా వచ్చేసి లేస్ నేమ్ ఏదో చెప్తారండి, నిజంగా నాకు తెలియదు. కాకపోతే ఇక్కడ థ్రెడ్ వర్క్ వచ్చింది. యూనెక్ వచ్చేసి ఇక్కడ మనకి ఎలాస్టిక్ వచ్చింది సింపుల్గా. హ్యాండ్స్ కొంచెం లూజ్గా ఉంటే చాలా బాగుంటుంది ఫ్రాక్ వేసుకుంటే. నేను ఇది వైజయంతి సిల్క్స్ వెళ్ళినప్పుడు వేసుకున్నా, మళ్ళీ వేసుకుంటా, బాగుంది. ఇది కూడా ఫ్రాక్, సింగిల్ ఫ్రాక్. నెక్ ఇలా వచ్చేసి ఇక్కడ సింపుల్ వర్క్ వచ్చింది సార్, అంతే. జస్ట్ వర్క్ వచ్చి మొత్తం ప్లెయిన్ మల్ చందేరి క్లాత్ ఇది. హ్యాండ్స్ మటుకి ఇలా మనకి ఎలాస్టిక్ వచ్చింది. ఇది కూడా గోపికాస్ ఫ్యాషన్ స్టూడియో. నెక్స్ట్ ఈ ఫ్రాక్ కూడా చాలా బాగుంది. ఇప్పటివరకు నేను ఈ ఫ్రాక్ వేసుకోలేదు, లోపల పెట్టేశాను, మర్చిపోయాను. ఎందుకు వేసుకోలేదంటే రీజన్ కూడా ఉంది. ఇది నాకు కొంచెం నెక్ డీప్ అయింది. సో దీన్ని మమతాకి ఇచ్చి ఏదైనా చెయ్యి అనమాట. సో ఇప్పుడు డీప్ అవ్వకుండా ఉంటుంది. వేసుకోవాలింది కానీ తెచ్చుకున్నాను కానీ వేసుకోలేదు, మళ్ళీ వేసుకోవాలి. బాగుంటుంది ఫ్రాక్ కూడా. జామ్దాని వర్క్ వచ్చేసి సింపుల్ ఫ్రాక్. అలాగే ఇది కూడా గోపికాస్ ఫ్యాషన్ స్టూడియోలో తీసుకున్న ఫ్రాకే. ఇది నేను వేసుకున్నాను. దీని కింద యాక్చువల్లీ నేను గ్రీన్ కలర్ లెగ్గిన్ వేసుకుంటా, నాకు చాలా ఇష్టం. ఎక్స్పెన్సివ్, ఇది మనకి 4500 5000 వరకు పడుతుంది. ఎందుకంటే కంప్లీట్ జర్దోజీ వర్క్ వచ్చేసి థ్రెడ్ వర్క్, అందులో బీడ్స్ అవన్నీ రావడం వల్ల కాస్ట్లీ. సో ఆ రోజు ఏమైందో తెలీదు, ఇదిగోండి ఇది చిన్నగా రఫ్ చేయిచ్చేస్తే వచ్చేస్తుంది అని పెట్టా. చాలా చాలా బాగుంటుంది, మంచి ఆరెంజ్ కలర్. అండ్ ఇది నేను ఎక్కడికి వెళ్ళాము యశు మనం, కొడైకెనాల్ వెళ్ళినప్పుడు వేసుకున్నా. కంప్లీట్ ఇది నా శారీ, మా చిన్న చెల్లి తెచ్చింది. చిన్ననికి గుర్తుందా ఒకసారి చార్మినార్ వెళ్ళినప్పుడు ఈ ఫ్రాక్ ఇది శారీ తీసుకొచ్చావు. మొత్తం శారీ క్లాత్ అంతా దీనికే పట్టిందండి. దీని మీద ఇంకొక శారీతో కోట్ డిజైన్ అనమాట. ఇలా ఓవర్ కోట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది నాకు చాలా బాగా సెట్ అవుతుంది. ఇది కూడా కుట్టింది పిఆర్ బొటిక్ ప్రసన్నానే కుట్టింది. ఇది కూడా ఇదొక శారీ, ఇదొక శారీ. దీనికి కప్స్ ఉన్నాయి కాబట్టి వెనకాల చాలా డీప్ నెక్. ఇది ఫుల్ హ్యాండ్స్ కన్నా కొంచెం తక్కువ, ఇక్కడ వరకు హ్యాండ్స్ వస్తాయి. వెనకాల దీనికి కంప్లీట్గా జిప్ ఉంది. ఎందుకు పెట్టాను మరి. ఇవి ఫ్రాక్ కలెక్షన్. ఇప్పటివరకు అయితే నేను ఓన్లీ ఒక్క బాక్స్ ఓపెన్ చేసి నా ఫ్రాక్స్ చూపించానండి. చూడండి, ఇక్కడ నేను వీడియో చేస్తున్నాను, వెనకాల సర్దడం కూడా అయిపోయింది. అదనమాట మా టీమ్. ఈ వీడియో మీకు బోర్ కొట్టలేదు, ఫ్రాక్ కలెక్షన్ బాగానే ఉంది, పర్లేదు, ఓకే అనుకుంటే చెప్పండి. నెక్స్ట్ ఇంకా చాలా ఫ్రాక్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఇంకొకసారి కార్డ్ సెట్స్ కూడా చూద్దామండి. కార్డ్ సెట్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. నేను కొంచెం డిజైన్ చేసుకొని కుట్టించుకుంటాను. నెక్స్ట్ వీడియో మీకు కావాలి అంటే కామెంట్స్ పెట్టండి. చలో మరి, బాయ్.